కార్తీక పురాణము మొదటి అధ్యాయము. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండము అందరి ఆర్యావర్తమందు నైమికాశరణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుతుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించి ఆరము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరచుండుగాన తమ వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంత సూత మహామర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించెదను. అట్టి పురాణగాథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటేగాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు ఆకాశమును విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహాశివుడు మందహాసమనరించి, దేవి, నువ్వు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పబడి ఉన్నది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడుము, మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు గడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఈటకేల వచ్చితిరో సెలవసంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇట్టు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకొనదలిచితిని. నా అదృష్టము కలది, ఈ అవకాశము దొరికినది. గురువర్త, సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరించవలసినదిగా ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతగద సకల మానవులు ఆచరించవలసినదిగా సకల పాపహారమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాస హరిహర స్వరూపము. ఈ మాసం ఆచరించు వ్రతము వల్ల ఫలితము చెప్పవలసినది వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధములు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బొట్టి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన
అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునకు నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నానము చేయు విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్య ప్రదానమొసంగించి పితృదేవతలకు క్రమపరముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే తీసుకుని వచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మద అతిథులకు అభాగ్యగతులను పూజించి వారికి ప్రసాదం మీడి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదలు కానీ కూర్చుండి కార్తీక పురాణములను చదువవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు కానీ, విష్ణాలయమందు కానీ, లేక తులసి వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను కూడా భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులు కాగలరు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వార్లను చూసినా వారికి నమస్కరించినచో వారికి కూడా తత్ఫలితమును దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. హరిహరార్పణమస్తు. శుభం.